బాలు రాత్రంతా ఫుల్లుగా తాగి మీనని బాగా ఏడిపించి, బాగా నిద్రపోయి ఒళ్ళు విరుచుకుంటూ లేస్తాడు. ఏంటబ్బా! ఈరోజు చాలా ఆహ్లాదకరంగా, ప్రకృతి చాలా అందంగా కనపడుతూ ఉంది. నా జీవితంలో ఏమైనా అద్భుతం జరగబోతుందా? అనైతే అనుకుంటూ ఉంటాడు. అయినా ఈ అద్భుతాన్ని నేను ఆస్వాదించాలి అని అనుకుంటూ త్వరగా రెడీ అయిపోయి, వేడి వేడిగా స్ట్రాంగ్‌గా కాఫీ గొంతులో పోసుకొని, ఆ తర్వాత మొదలు పెడదాం. ఈ అద్భుతాన్ని ఆస్వాదిద్దాం అనైతే అనుకుంటూ కిందకి వెళ్తాడు. ఇంతలో సత్యం బాలు, మీనాల శాంతి ముహూర్తం కోసం పూజారిని పిలిపించుంటాడు. అయితే వాళ్ళిద్దరి జాతకాలు చూసిన ఆయన ఈ రోజుటి నుంచి ఇక వాళ్ళిద్దరికి అన్ని మంచి రోజులే. ఏ రోజైనా శాంతి ముహూర్తం పెట్టుకోవచ్చు అనైతే చెప్తూ ఉంటాడు. బాలు ఏమనుకుంటాడు పూజారిని చూడగానే, ఇంట్లో ఏదైనా వ్రతమో, పూజో ఏమైంటుంది, బాగా తిండి వంటకాలు చేస్తారు, తినొచ్చు అనైతే అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు శాంతి ముహూర్తం అని చెప్తాడో లేదో బాలుకి ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఇదేంటి, నన్ను ఇంత త్వరగా నా జీవితాన్ని నిప్పుల్లో తోసేయడానికి మా నాన్న ఇంతగా ప్లాన్ చేశాడా దేవుడా, ఏంటి దేవుడా, ఈ గండం నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అనైతే అనుకుంటూ ఉంటాడనమాట. ఓవైపు ప్రభావతి కన్న కొడుకు ఎట్టపోయాడో ఏంటో అది పట్టించుకోకుండా ఈ జైలు పక్షిగాడికి శాంతి ముహూర్తాలు ఏర్పాటు చేస్తున్నాడు అనైతే బాధపడుతూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అయినా ఆ నష్టజాతకుడికి ఈ జాతకాలు గీతకాలు ఎందుకు చూపించడం, వాడు మొహంలోనే ఏడ్చింది కదా దరిద్రం అనేది అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. బాలు ఆ మాటలకు బాధపడినా పెద్దగా పట్టించుకోడు. ఇక సత్యమేమో చాలా సంతోషపడతాడు. ఇంక అన్ని మంచి రోజులే అయితే నా బిడ్డ సంతోషంగా ఉంటాడని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక పూజారికి దక్షిణ ఇచ్చి పంపించేసిన తర్వాత ఈ బాలు పైకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తుంది. కానీ నా జీవితంలోకి ఏంటో అన్నీ సడన్‌గా జరిగిపోతూ ఉన్నాయి. మా నాన్న కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నాకు ఈ ముహూర్తాలు అవి ఇవి అని ఏర్పాటు చేసేస్తూ ఉన్నాడు. అప్పుడంటే 4 రోజులు ఆ పూజారి గాడిని మేనేజ్ చేసి ఆపిచ్చాను. ఇప్పుడు ఎలా ఆపించాలి? ఈ శోభనం గండం నన్ను సుడిగుండంలాగా ముంచేయకముందు నేను ఏదో ఒకటి చేయాలి. దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలి అని వాళ్ళ ఫ్రెండ్‌కి రాజేష్‌కి కాల్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఏమో ఇంకాస్త నిరాశపరిచేస్తాడు బాలుని. పెళ్ళైన తర్వాత ఇవన్నీ తప్పవు కదరా! సర్దుకుపో, బానే ఉంటుంది కదా లైఫు అనైతే అంటూ ఉంటే, రేయ్! నేను సలహా అడిగానురా. నువ్వు నన్ను ఆ జీవితంలో ఆ సుడిగుండంలో మునిగి తేలురా స్వామి అన్నట్టు చెప్పమనలేదురా. ఏదో ఒక ఆలోచన ఇవ్వరా, ఏదో ఒకటి ఐడియా ఇవ్వురా అనైతే అంటూ ఉంటే, ఏం లేదు బాలు, సరెండర్ అవ్వడం తప్ప ఇంకేం లేదు అన్నట్టు చెప్తాడు. ఇక మీ బాలు ఏమో ఆలోచనలో పడిపోతాడు.